Ambati Silks, Kanchivaram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. అయితే ఈ సంవత్సరంలో మరి బంగారం రేటు ఎలా ఉండబోతుంది, బంగారం ప్రియులకి ఏమన్నా మంచి జరుగుతుందా ఈసారైనా? ఎందుకంటే గత 5-6 నెలలుగా అసలు బంగారం ఎక్కడా కూడా అసలు తగ్గేదే లేదంటూ పెరుగుతూనే పోయింది. మరి ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో అంటే తెలుగు నూతన సంవత్సరంలో అయినా ఏమన్నా తీపి వార్తని కబుర్ని అందిస్తుందా? ఇదే విషయం మనతో మాట్లాడడానికి ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి ప్రశాంత్ గారు. నమస్తే నిర్మల్ గారు. ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా అండి. మీకు మీ ఛానల్లో ఉండే వర్క్ చేసే అందరికి, సుమన్ టీవీ వీక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. రైట్, థ్యాంక్ యూ అండి. ఏంటి పరిస్థితి? గత కొన్నేళ్లుగా పెరుగుతుంది అనుకోండి, అది వేరే విషయం. కొన్నాళ్లుగా అయితే అసలు అదుపు ఎక్కడా లేదు, అడ్డు లేదు అదుపు లేదు అన్నట్టు వెళ్ళిపోతా ఉంది. రాకెట్ లాగా దూసుకుని పోతుంది బంగారం రేటు. సేమ్ టైం వెండి కూడా. ఈ కొత్త సంవత్సరంలో ఈ పరాభవ నామ సంవత్సరం అంటున్నారు. ఈ సంవత్సరం మరి అది ఎలా ఉంటుందో తెలియదు. ఈ సంవత్సరంలో అయినా ఏమన్నా కొంచెం తగ్గి బంగారం ఇష్టపడే వాళ్ళకి కొనుక్కునే అవకాశాన్ని, ఆప్షన్ ఏమన్నా ఇవ్వబోతుందా, లేకపోతే ఇలాగే కొనసాగి ఇంకా పెరిగే అవకాశం ఉంటుందా, లేకపోతే స్టాండర్డ్గా ఉంటుందా? ఏంటి మొత్తం వివరంగా చెప్పండి. డెఫినెట్ గా అండి. మనము ఈ జనవరి 1, 2026 అంటే ఆంగ్ల నూతన సంవత్సరం రోజు ఒక వీడియో చేసాం. ఈ సంవత్సరం బంగారు సిల్వర్ ఎలా ఉండబోతుందని. సో అందులో మనం వెరీ క్లియర్ గా ప్రొడిక్షన్ చేశాము. 2026 అనేది సిల్వర్ జూబ్లీ ఇయర్ అని కూడా చెప్పాను నేను. సో గోల్డెన్ జూబ్లీ ఇయర్ 2025 అంటే 75% రిటర్న్ ఇచ్చింది. సిల్వర్ ఏమో 150% ఇచ్చింది 25లో. 26 మొదట్లో చూసుకుంటే 1,40,000 ఉన్న బంగారు ఈ రోజు మనం మాట్లాడుకున్న సమయానికి 1,58,000. అదే 2-3 రోజుల వ్యవధిలో మాట్లాడుకుంటే 1,62,000 ఉండే. అంటే 24 క్యారెట్ రేట్ చెప్తున్నాను. దాదాపుగా 2-3,000 తగ్గిపోయి ఒకసారిగా మనం ఈ రోజు మాట్లాడిన సమయానికి అదేంటి బంగారు తగ్గుతూ ఉంది, ఇంకా ఎంత తగ్గుతుంది అనే మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఒకటి గ్రహించారండి, బంగారు 2025 కానీ 2026 కానీ డెఫినెట్ గా గ్లోబల్ గా మనం చూస్తున్నాం ఆర్థిక అనిశ్చితి ఉంది. యుద్ధ వాతావరణం ఉన్న పరిణామాల్లో ఖచ్చితంగా గోల్డ్ స్థిరంగా పెరిగే అసెట్ మాత్రమే. సో అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు అన్నట్టు చాలా ఒడిదొడుకులు వచ్చాయి. ప్రత్యేకించి జనవరి మాసంలో ఒక్కసారిగా 1,70,000 గోల్డ్ వెళ్ళిపోవడం, 4,20,000 సిల్వర్ రావడం వల్ల ఒక ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక ఆసక్తి, అంటే నేను సాధారణంగా వీడియో చూసే వీక్షకులు కూడా చూశాను, నంబర్ ఆఫ్ వ్యూస్ కానీ కామెంట్స్ కానీ ఒక ప్రత్యేక ఆసక్తి వచ్చింది. సో ముఖ్యంగా కుటుంబంలో కూడా చాలా మంది లేడీస్ కూడా, అంటే నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ లో కూడా సో ఎలా ఉండబోతుందని ఒక ప్రత్యేక చర్చ మొదలెట్టింది. ఎందుకంటే అంత పెద్ద రిటర్న్స్ ఇచ్చే సాధనం ఏది లేదు. స్టాక్ మార్కెట్ అయితేనేమి, చిట్ ఫండ్స్ అయితేనేమి, ఏది ఈ రోజు కూడా మార్కెట్లో ప్రతికూల పరిస్థితుల్లో ఏది నమ్మే పరిస్థితులు లేనప్పుడు ఎటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి గోల్డ్ లో, సిల్వర్ లో పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చి ఇటువంటి వీడియోలు చూస్తున్న వారందరికి కూడా నేను చెప్పేది ఒకటి ఏంటంటే, మీరు దయచేసి గోల్డ్ ని, సిల్వర్ ని ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ అసెట్స్ గా చూడండి. ఇవి ఇన్వెస్ట్మెంట్ అసెట్స్ కంటే కూడా ఇన్సూరెన్స్ అసెట్స్ గా చూడండి. అంటే మనల్ని ఏదైనా ఆపదలో కాపాడే అసెట్ గా నేను ఎప్పుడు చెప్తుంటాను ఇది. సో 2026 నూతన సంవత్సరం అంటే ఉగాది, తెలుగు నూతన సంవత్సరం మొదటి రోజు కూడా మనం ప్రిడిక్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా ఒక ఇయర్ టైంలో గోల్డ్ అనేది మంచి రిటర్న్ ఇస్తుంది, స్థిరంగా ఇస్తుంది. అంటే ఏదో జనవరిలో ఇచ్చినట్టు ఒక నెలలోనే 30%, 40% కాకుండా డెఫినెట్ గా స్థిరంగా ఇస్తుంది. మీరు ఈ వారం కానీ రోజు కానీ ఒడిదుడుకులు చూస్తూ ఉంటే మీకు కొన్ని విషయాల అవగాహన కోసం చెప్తున్నాను నేను. ఈ 2-3 రోజుల్లో డాలర్ అనేది డెఫినెట్ గా బలంగా ఉంది. అంటే 6 నెలల నుంచి నేను వీడియో చేసిన ప్రతిసారి కూడా గోల్డ్ ఎందుకు పెరుగుతుంది అంటే, డాలర్ ఫెడ్ రేట్స్ కట్ చేస్తారేమో. అంటే $1 లో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, డాలర్ పెరుగుతుంది, ప్లస్ దానికి మంత్లీ రిటర్న్ కూడా వస్తుంది కదా. గోల్డ్ లో పెట్టుకుంటే మంత్లీ ఇంట్రెస్ట్ ఏం రాదు. సో డాలర్ బాండ్స్ కానీ, ఎఫ్డీస్ కానీ ఎప్పుడు బ్రేక్ చేస్తారు? ఫెడ్ దానికి ఉన్న రేట్స్ ని కట్ చేసినప్పుడు. అటువంటి సంకేతాలు వచ్చాయి. గవర్నర్ మార్చారు, మనం చర్చించుకున్నాం. కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణం, ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల నాట్ ఓన్లీ యుఎస్, ఏ దేశం కూడా ఫెడ్ రేట్స్ ని, వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ రేట్స్ ని కట్ చేసే పరిస్థితులు లేవు. సో ఆ పరిస్థితులు లేనప్పుడు డాలర్ అనేది బలంగా ఉంది. డాలర్ అసెట్స్ ఏవైతే ఎఫ్డీస్ ఉన్నాయో, బాండ్స్ బలంగా ఉన్నంత కాలం ఎవరు కూడా పెద్ద మొత్తంలో దాని నుంచి డబ్బు తరలించి వేరే అసెట్స్ వైపు పెట్టారు. సో ఇదొక మెయిన్ రీజన్. గోల్డ్ అనేది డెఫినెట్ గా చిన్న చిన్న ఒడిదుడుకులు లోనై
షార్ట్ టర్మ్ లో ప్రైస్ కరెక్ట్ అవుతుంది. కానీ బట్ లాంగ్ టర్మ్ లో ఈ యుద్ధం ఒకవేళ సడన్ గా ముదిరినా లేదా ఫెడ్ రేట్స్ ఇన్ని రోజులు దీన్ని ఇలానే కాపాడలేరు, మళ్ళీ ఫెడ్ రేట్స్ తగ్గినా లేదా ఇంకా ప్రతికూల పరిస్థితులు వచ్చినా గోల్డ్ సడన్ స్పైక్స్ కావచ్చు, స్థిరంగా కాకుండా కూడా చాలా ఫాస్ట్ గా కూడా వేగంగా పెరగచ్చు. కానీ గోల్డ్ అనేది ఇంకోసారి మళ్ళీ కిందికి వచ్చేస్తుంది, ఏదో పడిపోతుందని చాలా తప్పుడు అంచనా వేస్తున్నారు. అది జరిగే సందర్భం అయితే డెఫినెట్ గా లేదండి. ఒకవేళ మీరు అన్నట్లు ఏమన్నారు, యుద్ధం గనక సడన్ గా ఎక్కువైనా అగ్రెసివ్ గా మారిన పరిస్థితి ఇలా ఉంటుంది. సడన్ గా యుద్ధం ఆగిపోతే పరిస్థితి ఏంటి? సడన్ గా యుద్ధం ఆగే పరిస్థితులు కనపడట్లేదు. మనం డెఫినెట్ గా దాని గురించి కూడా చర్చిద్దాం. ఆగితే ఒకవేళ ఆగింది అనుకుందాం, ఆగితే అప్పుడు గోల్డ్ పరిస్థితి ఏంటి? మనము 3 అంశాలు చూసామంటే, ఇక్కడ 3 ప్రధాన వారాలు చూసామంటే, ఒక మన దేశమే పాకిస్తాన్ తోటి వారు గురించి మాట్లాడదాము. సడన్ గా ఒకవేళ తగ్గింది అనుకుందాం, వారు ఆగిపోయింది అనుకుందాం, అప్పుడు బంగారం వెండి పరిస్థితి ఎలా ఉంటది? సో ఏదండి, బంగారం అనేది ఖచ్చితంగా స్థిరంగా పెరుగుతుంది. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం 75% రిటర్న్ చూసాం. బట్ ఇయర్ బంగారం ఎప్పుడు కూడా 8 నుంచి 15% రిటర్న్ ఇస్తూనే వచ్చింది. బంగారం పడిపోయే సాధనం అయితే కాదు. డెఫినెట్ గా అంత మొత్తంలో కాకుండా ఇతర అంటే ఇప్పుడు మనమే ఉన్నాము, మళ్ళీ కూడా మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడానికి వెళ్తాము, లేదా ఇతర ఏమంటారు స్టాక్ మార్కెట్ లో కూడా విరిగా ఇన్వెస్ట్ చేయడానికి వెళ్తాం, ఇతరత్ర సాధనాల వైపు వెళ్తాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అవన్నీ మానుకొని చాలా మంది కూడా ఉన్న వైపు ఎయిదర్ స్ట్రాంగ్ FDs లో పెట్టుకుంటున్నారు, లేదా కొద్ది మొత్తం 10 నుంచి 20 లేదా 30% వరకు గోల్డ్ సిల్వర్ లో పెట్టుకుంటున్నారు. సో వాతావరణం మారినప్పుడు ఈ కొనే పరిస్థితులు కూడా మారుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఫ్లాట్ లైన్ ఉండొచ్చు, గోల్డ్ మరీ అంత ఫాస్ట్ గా పెరగకపోవచ్చు. కానీ డెఫినెట్ గా నేను అంచనా వేసి చెప్పడం ఏంటంటే, చాలా మంది ప్రెడిక్ట్ చేసినందుకు పడిపోతుంది 60,000 70,000 లక్ష కిందికి అసలు అసంభవం అండి. అది గోల్డ్ చరిత్రలో కూడా లేదు, ఎప్పటికి కూడా జరగదు. 1,50,000 నేను మీకు అంతకుముందు కూడా చెప్పాను, గోల్డ్ డిమాండ్ ప్రైస్ 1,50,000 చేరువలో వచ్చింది అంటే ఈరోజు 1,58,000 మీరు హ్యాపీగా కొనొచ్చు. ఆ డిమాండ్ ప్రైస్ లో కొనే ప్రైస్ అది 1,50,000 వచ్చిందంటే మళ్ళీ సెంట్రల్ బ్యాంక్స్ కూడా వేరే కరెన్సీస్ వదులుకోనైనా సరే మళ్ళీ గోల్డ్ కొంటాయి, ఎందుకంటే అది డిమాండ్ ప్రైస్. సో కాబట్టి అంత కింద వస్తుంది అప్పుడు కొందాం అనుకుంటే అది మీకు జస్ట్ కలగానే ఉంటుంది. కానీ మీరు డెఫినెట్ గా నేను మీకు ఈ రోజు అసలు ఈ నూతన సంవత్సరం చెప్పేది ఏంటంటే, ఈ ప్రైస్ లో మీరు డెఫినెట్ గా హ్యాపీగా కొనొచ్చు. 158 స్టిల్ ఒక బెటర్ ప్రైస్. అంటే 4,000 తగ్గినా కూడా 22 క్యారెట్స్ 141 అలా ఉండొచ్చు. ఇది బెటర్ ప్రైస్. అంటే మీరు జ్యువెలరీ కొనుక్కున్న వాళ్ళకు ఆ కొద్ది మొత్తం తేడా మీకు మేకింగ్ చార్జెస్ లో వాటిలో కలిసిపోతుంది. సో మీరు నిన్నే జస్ట్ 4 days బ్యాక్ ఒక ఆర్నమెంట్, సేమ్ ఆర్నమెంట్ ఈ రోజు తీసుకోండి, డెఫినెట్ గా మీరు అనుకున్న ప్రైస్ కంటే 10% ఒక 5% వరకు తేడా కనపడచ్చు. సో మంచి తరుణం ఇది. కాకపోతే ఒకసారిగా కొనొద్దని నేను ఎప్పుడు చెప్తుంటాను. సిప్ విధానంలో ఎస్పెషల్లీ గోల్డ్ స్కీమ్స్ గురించి ప్రత్యేకంగా నేను ఒక వీడియో చేద్దామని కూడా అనుకున్నాను మీ ద్వారా. అది ఎందుకు మంచిది, ఎలా మంచిది అని చాలా దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి. అంటే నిగూఢంగా పరిశీలించి చూడాలి దాన్ని. అంటే ఒక్కొక్క జ్యువెలరీ స్టోర్ వాళ్ళు ఒక్కొక్క ఆఫర్ ఇస్తారు. బట్ బాటమ్ లైన్ ఏంటంటే, మీరు బంగారు కొంటారు, బంగారు కొంటారు, మీకు కావాల్సిన ఆర్నమెంట్ ని వితౌట్ మేకింగ్ చార్జెస్, వితౌట్ ఏమంటారు తరుగు వ్యాట్, అదే. సో తరుగు లేకుండా, మజూరీ లేకుండా మీకు కొనే అవకాశం చాలా కల్పిస్తున్నాయి. కాబట్టి వాటిని కూడా వాడుకుంటే ఒక 12 times మీరు మార్కెట్ లో ఎంటర్ అయితే ఖచ్చితంగా కూడా మీరు దాని లాభం పొందుతారు అని నేను బలంగా నమ్ముతున్నాను. వెండి కూడా సేమ్ పరిస్థితి అండి, సేమ్ సిచ్యువేషన్ వెండిది కూడా ఆల్మోస్ట్ అండి. వెండి కూడా 2,75,000 80,000 వరకు కూడా చూసాను నేను లాస్ట్ వీక్. ఇప్పుడు 2,55,000-60,000 ట్రేడ్ అవుతుంది. అది కూడా మనం 2,40,000 జనవరి 1st లో చూసాము. సో ఏ రకంగా చూసినా మనకు ఈ 50-60 రోజుల్లో 70 రోజుల్లో 15% రిటర్న్ ఇచ్చేసింది. స్థిరమైన రిటర్న్. అంటే ఎంతో పెద్ద ఫ్లక్చువేషన్ కి పైకి వెళ్ళి అమాంతం పడిపోయినా కూడా ఒక ఫ్లాట్ లైన్ లో చూసుకున్నా ఓవరాల్ గా ఒక 70 రోజుల హొరైజన్ లో చూసుకుంటే 15% రిటర్న్ ఉంది. అలానే మనం ఒక 365 days ఇయర్ ఎండ్ చూసుకుంటే ఇది 24% ఉందా, లేదా లాస్ట్ ఇయర్ లాగా 50% అవుతుందా అని పెద్ద అంచనాలు లేవు. కానీ డెఫినెట్ గా ఇది మీకు ఖచ్చితంగా స్థిరంగా పైకి వెళ్లే సాధనం అని చెప్తున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.